ఏమనుకుంటారంటే మేము ఆడోళ్ళం, మా డ్యూటీకి ఇంతే అని అనుకుంటున్నాం. కానీ మహిళలు ఎంతో తక్కువ లేరు. యుద్ధం చేస్తున్నారు, సైన్యంలో పని చేస్తున్నారు, డాక్టర్ పని చేస్తున్నారు, ఆపరేషన్లు చేస్తున్నారు, రక్షణ రంగంలో పనిచేస్తున్నారు, కలెక్టర్ లైరు, ఎస్పీ లైరు, న్యాయమూర్తులు లైరు, న్యాయవాదులు లైరు, విలేకరులు లైరు, అట్లా అనేక రంగాల్లో విమానాలు కూడా నడిపిస్తున్నారు. చివరికి మెట్రో రైలు నడిపిస్తున్నారు, రైలు కూడా నడుపుతున్నారు. ఎందుకు? ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో మహిళల మేము ఇంటికే బానిసలు కావద్దు, మాకు కూడా స్వేచ్ఛ ఉండాలా, స్వతంత్రత ఉండాలా, మాకు కూడా కొన్ని హక్కులు ఉండాలని చెప్పేసి ఆ రోజులలో పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగానే మార్చి 8వ తారీఖు నాడు అంతర్జాతీయ అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేస్తారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా ప్రతినబూనుతారు. ఏమని? మాకు హక్కులు ఏమున్నాయి, మేము దేనికోసం కొట్లాలా, మా కోసం కాకపోయినా మా బిడ్డల కోసం, రేపటి తరం కోసం, రేపు భవిష్యత్తులో మనం బంగారం లాంటి భవిష్యత్తు లాంటి వాళ్ళం. ఇవాళ అనవసరంగా కొంతమంది చేతుల్లో మహిళలు బలిపశులు అవుతున్నారు. రోజు నిత్యం ఏ టీవీ పేపర్ చూసినా మానభంగాలు, అత్యాచారాలు, మర్డర్లు, కట్నం ఇయ్యలేదని భర్త కొట్టుడు, అత్తమామలు కొట్టుడు, సంపుడు, గ్యాస్ పోసుడు, పెట్రోల్ పోసుడు అనేకం ఉన్నాయా లేవా? దునియాలో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రం అంటే ఏంటిది? ఈ దివ్యాంగ అన్నట్లు, సార్ అన్నట్లు ఈ మాత్రమన్నా మహిళా సంఘాలు లేదా జ్యోతిబాయి పూలే లాంటి వాళ్ళు చదువు నేర్చి తాను 10 మందికి ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి పూలాబాయి అన్నట్టు ఆమె ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు చిరస్థాయిగా ఉన్నది. ఎందుకు ఉన్నదంటే ఆ రోజులలో అనేక అవమానాలను ఎదుర్కొని తను చదువుకొని పాఠశాలలు పెట్టి అందరికీ విద్యలు